నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్నారు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు. వారితో చాలా విషయాలు ముచ్చటిద్దాం. ఎందుకంటే వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు కూడా తనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నారు సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. సార్, వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి టికెట్ వచ్చే అవకాశం ఉందా మీకు ఈసారి? తప్పకుండా వస్తుందని భావిస్తూ ఉన్నాను. ఎంచేతనంటే గతంలో వరంగల్ పార్లమెంట్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ప్రాతినిధ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని 60 సంవత్సరాల ఆరాట పోరాటాలకు తుది రూపం పలికి రాష్ట్ర సాధనలో 12 మంది ఎంపీలను ఐక్యమయ్యి సునాయాసంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో కీలక భూమిక పోషించడం ఒకటి. రెండవది, అభివృద్ధిలో ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నాను, లాయల్గా ఉన్నాను పార్టీకి. అనేక ఒత్తిళ్లు కూడా తలగ్గకుండా పార్టీ ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా, ప్రభుత్వం లేని పరిస్థితుల్లో కూడా పార్టీ కార్యక్రమాలను కంటిపెట్టుకొని ఉన్నాను. పార్టీ బలోపేతం చేయడానికి నా యొక్క శక్తి సామర్థ్యాలను వాడడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు అర్హత ఉందని భావిస్తూ ఉన్నాను. నాలాగా అనేక మంది ఉంటారు నాయకులు. కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ, నాయకత్వానికి కొదువ లేదు. కాకపోతే అనేక సమీకరణాలు చూసి, అనేక పారామీటర్లు చూసి అధిష్టాన వర్గ నిర్ణయం చేస్తుందని భావిస్తున్నాం. అధిష్టాన వర్గ నిర్ణయమే నా శిరోధార్యం అని భావించే దాంట్లో నేను మొదటి వాడిని. ఎంచేతనంటే మొన్న వర్ధన్నపేట కూడా టికెట్ ఆశించాను. నాది సెంట్రల్ సెలక్షన్ కమిటీ దృష్టి దాకా కూడా పోయింది. అదే మరి వర్ధన్నపేట నుంచి టికెట్ ఆశించినప్పుడు ఇవ్వకపోవడానికి ఏంటి కారణాలు? పార్టీ ప్రాధాన్యతలు ఉంటాయి. ప్రభుత్వం ఫామ్ చేయాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. ఆ ప్రాధాన్యతలో నన్ను ఎంపీగా వెయిట్ చేసే పరిస్థితులు కనపడ్డాయి. లేదా ఇంకే పారామీటర్స్ తీసుకున్నారు. నాకైతే అదే అధిష్టాన వర్గం సూచన ఇచ్చింది. ఏంటంటే ఎంపీగా వెయిట్ చేయమనేటువంటి సూచన ఇచ్చినట్టు నాకు కనపడుతూ ఉంది. కాబట్టి ఆ ప్రాధాన్యతలో అనేక సమీకరణ ఆలోచన చేసి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇస్తే కుంగిపోయినా, బాధపడనా, తెల్లవారి నుంచి అదే చిరునవ్వుతోటి అక్కడ నిలబడ్డ అభ్యర్థి విజయం కోసం పాటుపడ్డాను. 7 కాన్స్టిట్యున్సీలు, నా పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీలు, అన్ని కాన్స్టిట్యున్సీ తిరిగాను. మీరందరూ టీవీల ద్వారా చూసి ఉంటారు. పాలకుర్తిలో కొత్త అభ్యర్థి రావటం, మా రేవంత్ రెడ్డి గారు అక్కడ కాన్సన్ట్రేట్ చేయమని చెప్పటం, అక్కడ నేను ఎక్కువ సమయం ఇవ్వటం. 7 కాన్స్టిట్యున్సీలే కాక కరీంనగర్ జిల్లాకు సంబంధించి మంతిని, చెన్నూరు, బెల్లంపల్లి, రామగుండం, పెద్దపల్లి, మానకొండూరు, మధిర, ఎల్బీనగర్, ఇలాంటి అనేక హుజూరాబాద్ ఈ కాన్స్టిట్యున్సీలన్నీ వడివడిగా తిరగటం, పార్టీ బలోపేతానికి పనిచేయటం, అభ్యర్థుల యొక్క విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేయటం జరుగుతుంది. మీరు ఏదన్నా నాకు పని ఇవ్వండి, ఆ పనిని శక్తి వంచన లేకుండా పనిచేస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి శ్రీరామ రక్ష అని భావిస్తాను. అయితే ఇప్పుడు వరంగల్ నుంచి అద్దంకి దయాకర్ కూడా ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఉంది, ఆయన కూడా టికెట్ ఇస్తున్నారు అన్న వార్త వస్తుంది. ఒకవేళ నిజమే అయితే మరి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ, మరి సపోర్ట్ చేస్తారా? నేను ఇందాక కూడా చెప్పి ఉన్నాను, ఎవరికి టికెట్ వచ్చినా టికెట్ ఆశించుట్లో తప్పు లేదు. పెద్ద పార్టీ అని కాదు, ఇప్పుడు ఇందాక కూడా చెప్పి ఉన్నాను, నాయకత్వానికి కొదవలేదని చెప్పున్నాను, యోగ్యత కూడా కొదవలేదని చెప్పున్నాను. అనేక పారామీటర్లు చూసిన తర్వాత అధిష్టాన వర్గం కనుక ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి శిరోధార్యం అని చెప్తా ఉన్నాను. దాన్ని నేను అంటి పెట్టుకొని ప్రయాణం చేస్తాను. టికెట్ ఇస్తే పోటీ చేస్తా, ఇవ్వకపోతే కూడా మళ్ళీ పార్టీ బలోపేతానికి పనిచేసుట్లో ముందు వరుసలు ఉంటానన్నమాట తెలియజేస్తా ఉన్నాను. సిరిసిల్ల రాజయ్య మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి మరి మీరు గనక ఒకవేళ ఎంపీగా గెలిస్తే మీ సామాజిక వర్గానికి ఏ విధంగా తోడ్పడతారు? అక్కడ ఆరాట పోరాటం ఉంది దీని వెనుక.
కేటగరైజేషన్ చేయాలనేటువంటి ఒక అంబేద్కర్ స్ఫూర్తికి, రిజర్వేషన్ స్ఫూర్తికి అనుగుణంగా కేటగరైజేషన్ చేయాలని ఒక డిమాండ్ చాలా రోజుల నుంచి మా కృష్ణ మాదిగ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా అందులో భాగస్వాములు అయినటువంటి మాట వాస్తవమే. అయితే కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని పాస్ చేసి పంపించి, మరి ఉషా మెహ్రా కమిటీ కానీ లేకుంటే మీరా కుమారి కమిటీ కానీ వీళ్ళందరూ కూడా అనుకూలమైనటువంటి నివేదికలు ఇచ్చి బిల్లును ప్రవేశపెట్టే దశలో అది ఆగిపోయి ఉన్నది. అప్పుడు మా తెలంగాణ ఉద్యమం కూడా ఉధృతంగా జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమం ప్రాధాన్యత, కేటగరైజేషన్ ప్రాధాన్యత అనేటువంటి రెండు మీమాంసలు వచ్చినప్పుడు ఉద్యమం వైపు వెళ్ళడం జరిగింది. ఇది మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లాగా దీన్ని మళ్ళీ చేర్చుకోవచ్చు అనేటువంటి భావనతో పోయినాం. ఇప్పుడు కూడా రాష్ట్ర బహుళ ప్రయోజనాలకు, అన్ని వర్గాల అభివృద్ధితో పాటుగా కేటగరైజేషన్ గురించి కూడా మనం ఆలోచన చేస్తాను. తప్పకుండా దానిలో భాగస్వామిని అవుతాను. ఎందుచేతనంటే రిజర్వేషన్ ఫలాలు సామాన్య మానవునికి అందాలి. మాకున్నటువంటి 59 ఉపకులాలలో అనేక ఉపకులాలకు రిజర్వేషన్ టేస్ట్ తెలియదు, దాని రుచి తెలియదు, బ్రెడ్ తెలియదు, నా బటర్ తెలియదు. అలాంటి వర్గాలు, కులాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు చేరాలి. అదే రిజర్వేషన్ స్ఫూర్తి, అంబేద్కర్ యొక్క ఆశయం అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియదు. ఇది చాలా మట్టుకు ఏం చేస్తారంటే కుహన మేధావులు మాలమాదిగల పంచాయతీ అనుకుంటారు. ఇట్స్ నాట్ ఏ మాలమాదిగల పంచాయతీ. నేను ఒక ఉదాహరణ కూడా చెప్తాను మీకు ఈ సందర్భంగా. ఒక కేటగిరీ, ఒక క్యాస్ట్ ఉంటుంది, అనేలా భావించవద్దు, డెక్కల క్యాస్ట్ అని అంటారు. ఆ డెక్కల క్యాస్ట్ వాళ్ళు జనరల్గా ఏ బెగ్గర్ కానీ, ఏ అడుక్కునే వాళ్ళు కానీ, సాయం అడిగేవాళ్ళు మనిషిని ఆపి అడుగుతారు, లేకుంటే డోర్ను దర్వాజా కొట్టి అడుగుతారు. దే విల్ నాక్ ఏ డోర్, దే విల్ స్టాప్ ఏ మ్యాన్ అంటారు. కానీ ఈ డక్కల కమ్యూనిటీ అనే ఒక కమ్యూనిటీ ఓన్లీ మాదిగ కాలనీలో మధ్యలో కూర్చుండి అమే అన్నము అని అరుస్తూ ఉంటారు. ఈ ముసలమ్మ చాలిని కడుపుతుంటున్నటువంటి, ఆకలితోటున్నటువంటి ముసలమ్మ తీసుకుపోయి అన్నం కొంచెం పెట్టి వస్తూ ఉంటుంది. పాసిందో చలిదో పెట్టి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఎన్నడూ దొరకాలి. నాకు దొరికింది చాలు కదా, తర్వాత వాళ్ళకు కూడా దొరకాలి కదా, ఇది ఆన్ రొటేషన్ చేరాలి కదా, అందరికి పోవాలంటే అది అంబేద్కర్ స్ఫూర్తి, అది రిజర్వేషన్ స్ఫూర్తి. అది ఎవరైతే సామాజిక స్పృహ కలిగినటువంటి నా మాల సోదరులు కానీ, మాదిగ సోదరులు కానీ విస్తృతంగా ఆలోచన చేసి ఈ రిజర్వేషన్ మన ఇద్దరికే కాదు బిడ్డ, మన ఎన్నుకున్నటువంటి అనేక ఉపకులాలకు చేరాలి కాబట్టి దాని కేటగరైజేషన్కు అందరూ పెద్ద మనసుతోటి సపోర్ట్ చేస్తారనేటువంటి మాట నేను ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. కేటగరైజేషన్లో ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటిని సవరించే కార్యక్రమం కూడా చేసుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్తాం. దీంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా దేశంలో ఎలాంటి ప్రణాళికలు చేస్తూ ఉన్నారు, ఆ ప్రణాళికలలో నా రాష్ట్రానికి అనుకూలమైన ప్రణాళిక ఏది, దాన్ని గుర్తిస్తా, విశ్లేషిస్తా, వాటిని తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ చేయటం జరుగుతుంది. అదే రకంగా మాది ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం అయిపోయింది, అప్పుల రాష్ట్రం అయిపోయింది. ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏ రంగాలలో తీసుకురావచ్చు, ఏ రంగాలలో ఆదుకోవచ్చు అనేటువంటి నిధులను సమీకరించే కార్యక్రమం, తర్వాత పథకాలను తీసుకొచ్చి ప్రాంతాభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది. నా యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, అనుభవాన్ని రంగరించేయటం జరుగుతుంది. అప్పుడు కూడా మేము తెలంగాణ ఉద్యమంలో సరైన సమయం ఇవ్వలేకపోయినాం, కానీ పూర్ణమైన అవగాహన ఉంది పార్లమెంట్లో ఏం జరుగుతూ ఉంటుంది, ఏది మనకు అవసరము, దీన్ని ఏ రకంగా తీసుకురావచ్చు. మేము పోయి బెగ్గింగ్ చేయము సుమా. ఏ రాష్ట్రమైనా కానీ యోగ్యత సంపాదించుకోండి. ఏ స్కీమ్ ఉంది ఆ స్కీమ్కు యోగ్యత ఏంది, దానికి కావాల్సిన అర్హతలు ఏంది, ఆ అర్హతలు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి మినిస్టర్తో మాట్లాడి ఇక్కడ అర్హత పాయింట్స్ సంపాదించి దాని తర్వాత ఆ ప్రపోజల్ తీసుకెళ్ళి అక్కడ మేము మంజూరు చేయించడం జరుగుతుంది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాం. ఉదాహరణకి వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఒక ఇష్యూ చెప్తాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే మంచినీటి సరఫరా మేము 178 కోట్లతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జయపాల్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చాం. కానీ దానికి ఇంటర్లింక్డ్ అనుసంధానమైనటువంటిది ఏది డ్రైనేజ్ వ్యవస్థ. మంచినీరు వ్యవస్థ ఉన్నప్పుడు దానికి అనుకూలంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఉండవలసి ఉంటుంది. ఇది ఇంటర్లింక్డ్, ఒకటికి అనుసంధానమైనటువంటి విషయం. ఆ డ్రైనేజ్ వ్యవస్థను ఇప్పుడు మర్చిపోయి 15 సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలు అయింది.
దాన్ని నేను డిపిఆర్ తయారు చేపిస్తా. మంచినీటి సరఫరా ఇచ్చినాము కాబట్టి దానికి రెండో భాగంగా మనం ఇది ఇవ్వాల్సి ఉంటుందని కొట్లాడి మాట్లాడి చర్చించి ఒప్పించి మెప్పించి డ్రైనేజ్ వ్యవస్థను తీసుకురావటం జరుగుతుంది అనేటువంటి మాట తెలియజేస్తాం. దానికి అర్హత సంపాదించుకోవాలి. ఇప్పుడు అట్లే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామనేటువంటి విభజన హామీలో ఉంది కాజీపేటది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేకపోయినప్పుడు తెలంగాణ ఉద్యమం అంత ఉధృతంగా జరుగుతున్నప్పటికీ కూడా నేను వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చాం. వ్యాగన్లు తయారు చేసే ఫ్యాక్టరీ అది పింక్ బుక్లో ఎక్కించినప్పటికి కూడా అది మాయమైపోయింది. అది ఎందుకు మాయమైపోయింది? మరి దాని ప్లేస్లో మరి కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారా? మాకు ఎందుకు అర్హత లేదు, అర్హత పాయింట్స్ ఏం కావాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము చర్చిస్తాం. దాన్ని తీసుకురావటం జరుగుతుంది అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఒక డివిజన్ ఏర్పాటు కూడా కాజీపేటలో ఒక డివిజన్ కావాలని కోరినాం. గుంటూరులో ఇచ్చారు, విజయవాడలో ఇచ్చారు, అంత దగ్గర సమీపంగా ఉన్నటువంటి వాటికి ఇచ్చినప్పుడు ఇక్కడెందుకు ఇవ్వరు అనే చర్చ నేను పార్లమెంట్లో కూడా చేశాను. అది పాజిటివ్గా ఉండే అప్పుడు ఆగిపోయినాయి. అలాంటివి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అదే రకంగా ఎయిర్పోర్టు 750 ఎకరాలు ఉన్నటువంటి బేగంపేట ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా కన్వర్ట్ అయ్యి సౌకర్యాలు అందిస్తే మరి 1250 ఎకరాలు ఉన్నటువంటి నా వరంగల్కు ఇప్పటిదాకా ఎయిర్పోర్ట్ రాలేదు. దాని మీద నేను అప్పుడు పార్లమెంట్లో కూడా చర్చించి నిలువెత్తు సాక్ష్యం, మీరు పార్లమెంట్ చర్చలు కనుక వెళితే అది నిలువెత్తు సాక్ష్యం. 1250 ఎకరాలు ఉన్నది ఎందుకు వస్తలేదు, మా ఎయిర్పోర్ట్ ఎందుకు ఇస్తలేరని మేము డిమాండ్ చేసినాం, ప్రశ్నలు వేసినాం, జవాబు తీసుకున్నాం. అయితే ఒక రన్వే కొద్దిగా తక్కువ పడుతుందని ఆలోచన చేసి రన్వే కావాలంటే రన్వేకు సరిపోతలేదు, ఆ రన్వే కొంత దూరం వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి నేనేమన్నానంటే ఇక్కడ 1250 ఎకరాల భూములు ఉన్నటువంటి కొంత భూభాగాన్ని ఆ రైతులకు అప్పచెప్పుదాం, ఆ రన్వేకు మనం అక్వైర్ చేద్దాం. ఎందుకంటే కాస్ట్లీ అయింది భూమి, రైతులు ఇచ్చడానికి సిద్ధపడతలేరు. సిద్ధపడకపోతే రైతులందరినీ సమీకరిస్తా, ఇక్కడ తీసుకొని బిడ్డ అక్కడ మాకు ఇవ్వండి ఆ రన్వే కాడ సరిపోతుంది. అట్లా నేను దాన్ని ఏ రకంగా అనుకూలపరచుడు అర్హత పొందుడు అనేటిదానికి ఈ 2 ఉదాహరణలు సరిపోతాయని అనుకుంటున్నాను. ఆ రకంగా అనేక స్కీములు అక్కడ ఉన్నాయి, అనేక పథకాలు ఉన్నాయి, అన్టచ్డ్ ఉన్నాయి. కొన్ని అయితే అసలు దాన్ని బట్టి ఎవరు పట్టించుకోవటం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వాటిని పరిశీలన చేపిస్తా. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్, ఆ రోజుల్లో టెక్స్టైల్ పార్క్ అంటే నా ఆజంజాయి మిల్లు తీసేసుకుంటారు, మూసేస్తారు. నా కాగజనగర్లో ఉన్నటువంటి బట్టల మిల్లును మూసేస్తారు. మాకు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇవ్వమని అడిగినాను. కావూరు సాంబశివరావు మంత్రి గారు ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ నేను ఇద్దరం కలిసి పోయి అడిగినాం. వెంటనే దాన్ని మంజూరు చేయించడం జరిగింది. నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ ద్వారా 500 కోట్లతో ఆ రోజు మంజూరు చేస్తే అది ఈ రోజు కూడా మాయమైపోయింది. ఈ మాయమైపోయినప్పుడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ప్రతిపక్షాలకు, అప్పుడు ఉన్నటువంటి అధికార పక్షానికి, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం చేసిన ఎంపీలకు, ఈ మంజూరు చేసినవి మాయమైపోతే మీరు ఎంపిక అయింది దేనికి? వీటిని ఎందుకు అడగలేదు? ఎందుకు దీన్ని స్థాపింపజేయలేదు? ఎందుకు దీన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయినారు? ఇది మీ యొక్క తీవ్ర వైఫల్యం కాదా? అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా? నువ్వు మంజూరు చేయించకపోయేది, మంజూరైనవి కూడా అమలు చేయించలేని దీనస్థితిలో హీనస్థితిలో ఉన్నప్పుడు నీ కొరకు ఎన్నికైనవా, ప్రజల కొరకు ఎన్నికైనవా? ప్రజల కొరకు ఎన్నికైనప్పుడు ఈ ప్రజా సౌకర్యాలకు కావాల్సినటువంటి పనులు ఎందుకు చేయించలేకపోయినావని నేను ఆవేదన చెందుతా ఉన్నాను. ఈరోజు ఆ దుర్మార్గమైనటువంటి దుష్ట పరిపాలన జరిగి అసలు ఎక్కడేమైతుందో, మేము ఎంపిక అయినాం చాలు, కడుపుండా తింటాం చాలు, టీఏడిఏలు ఇస్తాను చాలు, ఇంకేదో సౌకర్యాలు ఇస్తాను చాలు, లేకుంటే ప్రభుత్వం లాంఛనాలు ఇప్పిస్తుంది చాలు, టైర్లు కొట్టించింది చాలు, టైర్ల రీట్రేడింగ్ సెంటర్ ఇచ్చింది చాలు అని ఈ రకమైనటువంటి నీ కొరకు పని చేసుకున్నావు తప్ప నువ్వు ప్రజల కోసం ఏం పనిచేయలేని దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఈ నాయకత్వం మీద జాలేస్తుంది. అసలు ఎందుకు ఏ యోగ్యత లేకుండా నువ్వు పార్లమెంట్లో అడుగుపెట్టుడు ఎందుకు? అక్కడ ఏ పని చేస్తా అనిపోయాను, ఏం పని చేసి పెట్టినావు? ఇలా రాష్ట్రంలో ఏమన్నా తీసుకొచ్చావా? నీ క్రెడిట్లు నీ తెల మీద ఏదన్నా ఒక్కటి ఉంటే చెప్పు, 11 మందో 15 మందో ఎంపిక అయిపోయినారు. వాళ్ళ తల మీద ఒక క్రెడిబిలిటీ ఉందా? ఇది మంజూరు చేయించాం, ఇది తీసుకొచ్చాం అనే క్రెడిబిలిటీ ఉందా? లేదు. ఎందుకు మరి పార్లమెంట్లో అడుగు పెట్టడం? దేశ నిర్మాణం కోసం అన్ని ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన చట్టసభ ఏదైతుందో అది పార్లమెంటు. ఈ దేశం యొక్క బహుముఖ అభివృద్ధి కోసం ప్రయత్నం చేసేటువంటి పార్లమెంటు, చీఫ్ ఎగ్జిక్యూటివ్, అసలు అంతకన్నా మించిన సభ లేదు. ఈ దేశ అభివృద్ధి చెందింపజేయడానికి ప్రణాళిక చేసే చట్టసభ పోయి చప్పట్లు కొట్టుకొని చప్పుడేక వస్తే ఏం ప్రయోజనము? ఎందుకు ఎన్నికైతున్నట్టు అని ఆవేదన చెందుతా ఉన్నాము. తప్పకుండా
నాకు యోగ్యత కల్పిస్తే, నాకు అర్హత కల్పించి నాకు టికెట్ ఇస్తే తప్పకుండా రాష్ట్ర అభివృద్ధికి దీంతో పాటుగా దేశంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద కూడా నేను చర్చించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు ఇంకొక మంచుకొక ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఆర్ఫాన్స్, తల్లి తండ్రి లేని పిల్లలు 8 కోట్ల మంది ఉన్నారు ఎక్కడ? వరంగల్లో. మొత్తం దేశంలో. ఓకే. యుఎన్డిపిఏ సర్వే ప్రకారంగా 8 కోట్ల మంది ఉన్నారు తల్లి తండ్రి లేని పిల్లలు. నేను పార్లమెంట్లో గలమెత్తి మాట్లాడినా, వీళ్ళకు కులం ఏది చెప్పాలి, ఏం కులం రాయమంటారు, ఇట్లాంటి ఎన్జిఓలు ఎవరో సాస్తారు పెంచి పెద్ద చేసిన తర్వాత కులం ఏం రాయాలి, మనది హైరార్కికల్ సమాజం అయిపోయింది, ఏదో కులంలో గ్రూప్ చేయాలి, వాళ్ళని ఎస్సీల గ్రూప్ చేస్తే చేయనియరు, ఎస్టీల గ్రూప్ చేస్తే చేయనియరు, బీసీల చేయనియరు, ఓసీల పోయే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కులగూడల నిర్మాణం ఎట్లయిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారంగా క్యాస్ట్ ఈజ్ బీన్ ఎంబాయిడెడ్ విత్ ఇంపర్మియబుల్ ఐరన్ వాల్ అన్నాడు. ఇనుప గోడలతోటి కట్టబడినది ప్రతి క్యాస్ట్ కులం. దానికి ఏ చట్టం లేకుండా అమలవుతుంటుంది ఆ కులం. ఎవరిని లోపలికి జరగనియది, ఎవరిని బయటకు పోనీయది. అంత ఇనుప కచ్చడాలతో ఇనుప గోడలతోటి నిర్మాణం చేయబడేటువంటి కుల వ్యవస్థలో వీళ్ళని ఎల్ల చేర్చాలి అని ప్రశ్నిస్తే సభ అంతా హర్షధ్వానాలు చేసింది. క్వశ్చన్ చేసుడు ఈజీ అమ్మా, అప్పుడు స్పీకర్ మీరా కుమార్ గారు ఉండే, క్వశ్చన్ చేసుడు ఈజీ అమ్మా, దీనికి ఆన్సర్ కూడా నా దగ్గర ఉంది, నేను ఐ విల్ ప్రపోజ్ వన్ ఆన్సర్ అని చెప్పి, అమ్మ కులము లేని కులము కొత్త కులంని సృష్టిస్తాం, కులం లేని కులం ఇస్తాం వాళ్ళకు, ఏ ఎన్జిఓ అయితే సాత్తంలో ఆ ఎన్జిఓనే కేర్ ఆఫ్ అడ్రస్ సన్ ఆఫ్ పెడదాం, కేర్ ఆఫ్ పెడదాం, ఇట్లా చట్టసభలు తీసుకొస్తాం, కులం అట్లా ఇద్దాం, నేటివిటీ ఇట్లా ఇద్దాం, వాళ్ళకు యోగ్యత కల్పిస్తాం, వాళ్ళ పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్ కూడా కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటిదాకా దాని గురించి ఎవరు పట్టించుకోలేదని నా యొక్క ఆవేదన తెలియజేస్తే పాప మీరా కుమార్ గారు ఛాంబర్లకు పిలిచి షాల్వ కప్పి, నీలోనే ఇంత ఫైర్ ఉందా, ఇది ఎట్లా వచ్చింది నీకు ఆలోచన అని చెప్పి ఆమె నన్ను మెచ్చుకోవటం కూడా జరిగింది. దాంతో ఒక నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టించాను, చర్చ చేయించాను. మా ఇన్నారెడ్డి గారు వింటే అది సత్యం అని చెప్తాడు. మా దగ్గర జఫర్గఢ్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆర్ఫాన్ ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్లో ఆయన దగ్గర 100 మంది పిల్లల్ని సాదుతూ ఉన్నాడు. ఇన్నారెడ్డి గారు గుర్తుండాలి. ఆ సంస్థకు ఉన్నటువంటి ప్రోత్సాహంతో వాళ్ళు ఇచ్చినటువంటి విషయాన్ని పట్టుకొని నేను పైదాకా వెళ్ళి పార్లమెంట్లో చర్చించడం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తాను. అది బిల్లు పెండింగ్ అయిపోయింది. పెండింగ్ అయిపోతే నా సక్సెసివ్ గవర్నమెంట్స్ ఇదివరకు ఏం జరిగింది, దాన్ని ఎట్లా కొనసాగించాలని ఆలోచన చేయాలన్నా ఏది చేయక వట్టిగా చచ్చిపోయిన చచ్చు అంటారు, చచ్చు నాలిక నోట్లో పెట్టుకొని సైలెంట్గా పోయి ఛాయ్ తాగి సెంట్రల్లో కూర్చుంటే ఇది ఏమిటికి ఎందుకు ఎన్నికవుతున్నట్టు అని భావిస్తూ ఉన్నాను. దయచేసి నాకు తప్పకుండా అవకాశం ఇస్తే నేను ఇది దేశానికి అవసరమైన ముచ్చట. ఇప్పటిదాకా నేను చెప్పింది నా రాష్ట్రానికో నా కాన్స్టిట్యూన్సీకి అవసరమైన ముచ్చట కాదు. అనేక విషయాలు ఇలాంటివి అన్టచ్డ్ కూడా ఉన్నాయి, వాటిని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయటం జరుగుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మా దగ్గర వరంగల్లో ఒకటి ఉంటుంది, ఒక చౌరస్తాలు, ప్రతి గ్రామానికి ఒక చౌరస్తా ఉంటుంది. చౌరస్తా కాడ చాలా మంది చిన్న చిన్న వ్యాపారులు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. దసరా నాడు పూలు అమ్ముతారు, రంగుల పండుగ నాడు రంగులు అమ్ముతారు, సంక్రాంతి పండుగ నాడు గురుగులు అమ్ముతారు. వాళ్లకు ఒకవేళ బహిర్భూమి టాయిలెట్ పోవాలంటే, వాష్రూమ్ పోవాలంటే ఎక్కడికి పోవాలి? 4 గంటల బస్సు ఎక్కువ ఆటో ఎక్కువ ఆమె వస్తుంది, అక్కడ ఏ సౌకర్యం లేకపోతే ఎలా పోతుందని అటువంటి ఆలోచన చేసి ఎస్ అన్ని మన టాయిలెట్ రూములు కట్టవలసిందని కట్టిపించిన, బహిర్భూములు కట్టవలసిందని కట్టిపించిన. అలాంటి చిన్న చిన్న అంశాలు కూడా పరిగణనకు తీసుకోలేరు. మనము ఒక సామాన్య మానవునిలాగా ఆలోచన చేసి వాళ్ళ అవసరాలను తీర్చేటువంటి క్రమంలో మేము ముందుకు వెళ్తాం. మీరు కావాలంటే వరంగల్ ప్రజలు చూస్తుండొచ్చు, అవి కట్టినటువంటి టాయిలెట్స్ అన్నీ మనం కట్టించినటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రకంగా ఒక ఆధునాతనమైనటువంటి సమాజం వైపు ఈ దేశాన్ని నడిపించడానికి కానీ, ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి కానీ నా శక్తియుక్తులు పార్టీ ఉపయోగించుకుంటుంది అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను.